పిల్లల లంచ్ బాక్స్‌లకు హడావిడి ఏమీ లేనట్లుగా, పప్పులు కూడా నానబెట్టే అవసరం లేనట్లుగా, పిండి పులియబెట్టే అవసరం లేనట్టుగా, అప్పటికప్పుడు చాలా ఈజీగా అయితే మనం ఈ దోసలనైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలకు మార్నింగ్ అయితే హడావిడి అయితే పడిపోతా ఉంటామండి. మినపప్పు లేదు. ఇలానే దోసలు చేసుకోవడానికి ఇబ్బంది పడతా ఉంటాం. అలాంటప్పుడైతే ఇలా కొత్తగా అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఒక కప్‌నైతే తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా రేషన్ బియ్యాన్నయితే వేసుకోండి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్‌లన్నీ లేదా ఒక గుప్పెడన్ని సగ్గు బియ్యాన్ని, అలానే ఒక గుప్పెడన్ని బార్లీ బియ్యాన్ని, బార్ల బియ్యం తీసుకోవడం వల్ల, సగ్గు బియ్యం తీసుకోవడం వల్ల ఈ ఎండాకాలంలో అయితే వంటికైతే చలవ చేస్తుందండి. అలానే ఒకటి సగం టేబుల్ స్పూన్ దాకా పచ్చెనగపప్పు వేసుకున్నానండి. అలానే ఒక గుప్పెడన్ని మినపప్పును కూడా వేసుకుంటున్నాను. పప్పులేమి నానబెట్టే అవసరం లేకుండా అనింది అని మాత్రం అనుకోకండి. ఇవన్నీ కూడా ఒక 2 గంటల ముందైతే మనం నానబెట్టుకున్నట్లయితే, మనం పిండి పులియబెట్టనవసరం లేకుండా మర్చిపోయినప్పుడు కూడా ఇలా అయితే ట్రై చేయండి. చాలా బాగా కూడా వస్తాయండి. అలానే ఒక గుప్పెడు పెసర్లను కూడా వేసి, అన్నిట్లని ఒకసారి చక్కగా కలియబెట్టుకోవాలి. కలియబెట్టుకున్న తర్వాత 1కి 2 సార్లు రేషన్ బియ్యంలో డస్ట్ అలాంటిదైతే ఉంటుంది కదండీ! అలాంటి డస్ట్ పోవడానికి 1కి 2 సార్లు నీట్‌గా అయితే శుభ్రంగా కడిగేయాలండి. కడిగిన తర్వాత మంచి నీళ్ళనైతే పోసి ఒక 2 గంటల ముందైతే ఈ పప్పులను, బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. నేనిక్కడ ఓవర్ నైట్ అయితే నానబెట్టుకున్నానండి. మీకు టైం లేనట్లయితే ఒక 2 గంటల సేపు నానబెట్టుకున్నా పర్లేదండి. ఇక్కడ నైట్ నానబెట్టిన తర్వాత మార్నింగ్ అయితే చూపిస్తున్నా చూడండి. ఇలా మంచిగా అయితే బియ్యం, పప్పులు చక్కగా నానిపోతాయండి. ఈ నీళ్ళనైతే వంపేసి ఈ బియ్యాన్ని మొత్తం అన్ని కూడా మిక్సీ జార్‌లో అయితే వేసుకోవాలి. మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత ఒక్క 2 టేబుల్ స్పూన్‌లన్ని నీళ్ళని వేసుకోవాలండి. ఎక్కువ నీళ్ళని వేసుకోకండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలానే జీలకర్ర, ఇన్ని పప్పులు వేసాం కాబట్టి అరుగుదల బాగుండడం కోసం జీలకర్ర వేస్తున్నానండి. అలానే రుచికి సరిపడా ఉప్పు, ఉన్నట్లయితే కొద్దిగా చిన్న ముక్క అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా కొన్ని నీళ్ళనైతే వేసి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి చాలా మెత్తగా ఉండాలి. చూడండి చక్కగా పొంగిన పిండిలాగా అయితే వస్తుందండి. ఇలా ఎండాకాలంలో మనం పప్పులు నానబెట్టడం మర్చిపోయినా కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు హడావిడి ఏమీ లేనట్లుగా చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ పిండినైతే పక్కన పెట్టేయాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోస పెనాన్నైతే పెట్టుకోవాలి. ఇలా దోస పెనం బాగా హీట్ అయిన తర్వాత మంట సిమ్‌లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక్క చుక్కంత ఆయిల్ వేసి ఇంకా ఇలా ఆనియన్‌తో అయితే ఇలా స్ప్రెడ్ చేసి రుద్దడం వల్ల అయితే మనకు వేసే దోస చక్కగా పొంగుతూ చాలా చక్కగా పైకొస్తే లేచొచ్చేస్తుందండి. ఇలా ఆయిల్ వేసి ఆనియన్‌తో తోడ్చిన తర్వాత ఒక 2 గరిటెల పిండిని మాత్రమే వేస్తున్నానండి. ఇక్కడ మీరు మంచి బందోసలాగా కావాలనుకుంటే వేసుకోవచ్చండి. లేదా పల్చగా కూడా వేసుకోవచ్చు. ఒక లైట్‌గా అయితే పైన స్ప్రెడ్ చేయాలండి. ఒక చుక్క అంత ఆయిల్‌నైతే పైన వేసి మూత పెట్టేసి కవర్ చేసి మంట సిమ్ టు మీడియంలో ఉంచుకొని చక్కగా లోపల దాకా పొంగుతూ కాలే వరకు అయితే పైన మూత కవర్ చేసైతే ఈ దోసనైతే కాల్చుకోవాలండి. చూడండి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్క నిమిషం పాటు దోస వేగిపోయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసి రెండో సైడ్ కూడా మంచిగా అయితే కాల్చుకోవచ్చండి. లేదు అనుకున్నట్లయితే వన్ సైడ్ కూడా కాల్చుకోవచ్చు. ఇక్కడ రెండో సైడ్ అయితే నేను జస్ట్ లైట్‌గా ఒక 10 సెకన్ల పాటు అయితే కాల్చుకున్నానండి. చూడండి ఇలా పొంగుతూ బబుల్స్ లాగా చాలా చక్కగా దోసలు మెత్తగా చాలా బాగుంటాయండి. ఇక్కడ నేను అదే విధంగా రెండో దోసని కూడా వేసి చూపిస్తున్నా చూడండి. చాలా సింపుల్ గా చేసుకునే ఈ దోస రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలానే ఈ వీడియో అయితే ఇంతేనండి. మరొకసారి చాలా మెత్తగా ఉంటాయండి దోసలు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్ లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.